రాష్ట్రంలో ఆరోగ్య సేవలు నిలిచిపోవడంపై వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఆరోగ్యశ్రీకి 2 సార్లు అవాంతరాలు ఏర్పడటం దురదృష్టకరమని మండిపడ్డారు. సుమారుగా 3,200 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్లే నెట్వర్క్ హాస్పిటల్లో సేవలను నిలిపివేశాయని వెల్లడించారు. పేదలకు అత్యవసరమైన వైద్య సేవలు వారం రోజులుగా అందకపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని, తక్షణమే బకాయిలు విడుదల చేసి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2 నెలల కాలంలోనే దిస్ ఈజ్ ది సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఆ మాటకు వస్తే ఈ 22 నెలల కాలంలో డిస్రప్షనే కాదు, ఇది ఆరోగ్యశ్రీ మొదలు పెట్టిన తరువాత దిస్ ఈజ్ ద సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఈ మాదిరి ఆగిపోవడం అనేది దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడయ్యా అంటే మొన్న అక్టోబర్ 2025 అక్టోబర్, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2 సార్లు మేజర్ డిస్రప్షన్ వచ్చింది. ఒకటి 6 నెలల క్రితం అక్టోబర్లో, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి. అక్టోబర్లో సేవలు ఆగిపోవడానికి కారణం కానీ, రెండోసారి ఏప్రిల్లో సేవలు ఆగిపోవడానికి కారణం కానీ సేమ్ ఒకటే కారణం, గవర్నమెంట్ బిల్స్ ఇవ్వడం లేదు. ఒప్పందం ప్రకారం ఏంటి, 45 రోజులకు క్లెయిమ్ చేసినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. 45 రోజులకి ఒక ప్రొసీజర్ చేసి ఆ కన్సర్న్ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు దాని డబ్బులు ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేస్తే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి క్లెయిమ్ చేస్తే 45 రోజుల్లో బిల్లు రిలీజ్ చేయాలి. దట్ ఈస్ ది రూల్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజులు కాస్త 450 రోజులు దాటినా సరే, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 450 రోజులు దాటినా సరే బిల్స్ క్లియర్ చేయకపోయేసరికి మరి హాస్పిటల్స్ కూడా ఇబ్బందే కదా. కనీసం ఈ ప్రభుత్వానికి